వచ్చారు? నారాకోడు. ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? కొన్నూరు నియోజకవర్గం 1వ నెంబర్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు 2014 నుంచి 90% ఆయన ఏం చేయలే. ఈయన ఇచ్చిన దాంట్లో 99% చేశాడు మొత్తం నవరత్నాల్లో. ఆయన అయితే ఏం చేయలేదు. లేబర్ను పట్టించుకోవాలా, ఉండవండి ఆడు తీసుకెళ్ళాడు, లేనోడిని ఏడే ఉంచాడు. అది అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి జగన్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. చెప్పు పెట్టి కొడతాం. వాళ్ళు లంగాలు బొందులు వేసుకుని వాళ్ళకి జాత కాక ఉమ్మడి కూటమి పెట్టుకున్నారు. ఆడపిల్లలు ఇంట్లో 6 ఉంటే 6 లంగాలు కొంటారు. మగపిల్లడు ఒకడుంటే ప్యాంటు కొంటారు. అట్టాటోడు ఈడు మా అన్నకి ఎదురు రావాలంటే 100 మంది కలిసి రావాలి. మరి ఈ కొన్నూరు నియోజకవర్గంలో 2 అభ్యర్థులు, ఒకటి నరేంద్ర, ఇంకోటి మురళీకృష్ణ. అవును, వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మంచి వరకు? మేము జగనే కోరుకుంటాం. నమస్కారం. తెలుగుదేశం వస్తే ఉన్నాయి మొత్తం ఊడిపోతాయండి. ఏమి ఉండదు. వారంటీలు తీస్తారు, పేదల కోటకాడు కూడి తీసేస్తాడు. అదేమనంటేనేమో ఎస్సీలు కడుపును మేము పుడతావా అన్నాడు. ముందేమో మాదిగల్లో పుడతానని అన్నాడు. పెద్దింటోనే పుడతా అన్నాడు. ఉట్టి మాట నేనంతా మాయ మాటే. నేను ఎస్టీ మాదిగండి, పెద్దింటోని నేను, మా కులాన్ని పుడతా అన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఎస్సీలో మేము పుడతామా అన్నాడు. తీసేసినట్టుగా మా కులాలని తీసించాడు. గెలిచాడు అనుకోండి, ఏమి పథకాలు రావు. వాళ్ళు దాచుకున్నారు, ఈయన పంచుతున్నాడు. వాళ్ళకి ఎయిర్సే అంతే, ఏమీ లేదు. ఈయన మీద కుట్ర ఉండరహస్యం బయట పెట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం సంపాదించుకోలేమని ఆయన మీద కుట్ర కలిగి ఆయన మీద ఏదో అత్యాచారాలు చేయాలని గందరగోళం చేయాలని చూస్తున్నాడు. కానీ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. జై జగన్. భగవంతుడు అని ఒకడున్నాడండి. భగవంతుడు చల్లగా చూస్తాడు. మనందరి ఆశీస్సులు ఉన్నాయండి ఆయనకి. జై జగన్. రోషే గారు కొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు ఎంపీకి వచ్చారంటే ఆయనకి పదవి వచ్చినట్టే కదా లెక్క. అది మనకు తెలుసు కదా. మనకు తెలిసిందిగా అమ్మాటి మురళీకృష్ణ గారు ఈ నియోజకవర్గం మనిషి. ఆయనకు తెలిసినంత వాటికి ఎవరికి తెలియదు. ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ అభ్యర్థులు అవి తెలుసు. మాకు గెలిచే జై జగన్. నరేంద్ర గారు ఎందుకు గెలవకూడదు ఈ నియోజకవర్గంలో? అసలు ఆ నరేంద్ర గారు ఎవరో మాకు తెలియదు. అసలు మాకు తెలిసింది అంబటి మురళీకృష్ణ గారు మాకు తెలుసు. కిల్లారి వెంకటరావు గారు మాకు తెలిసినవాడు. అర్థమైందా? ఆయన నియోజకవర్గం నుంచి గెలిచి మళ్ళీ మాకు గుంటూరు పార్లమెంట్కి మాకు వస్తున్నాడు. మా గుంటూరు పార్లమెంట్ తెలిసినందుకు మాకు అభినందనకు వస్తుంది. మాకెంతో గౌరవంగా ఉంది. 7 నుంచి ఎమ్మెల్యేగా పోయిన ఆయన ఈరోజు ఎమ్మెల్యేకి పోయిన ఆయన ఎంపీకి చేస్తున్నాడు. సంక్షేమం వాళ్ళు ఓటేస్తారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క సంక్షేమ పథకం మాకుంది. ప్రతి ఒక్కటి అమ్మఒడి ఇస్తున్నాడు. ఇవాళ రుక్షా వాళ్ళు, అటుకా బండి వాళ్ళు, అమ్మఒడోళ్ళు ఏంది లాస్ట్కి వచ్చే వరకు ఆటో వాడు తోలుకుంటున్నాడుగా. తోలుకుంటే వాడు డబ్బులు ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు వేశారు? మా ప్రభుత్వం కాబట్టి వాడు ఆర్టీఓకి బ్రేకర్స్ పెట్టర్కి కాపీ వాడి దగ్గర లైసెన్స్ ఉందో లేదో, ఆర్టీఓ బండి ఖాతాలు ఉండే లేదో తెలుసుకొని అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇంటికి వచ్చేవరకు భార్య బిడ్డలు ఎడుతారేమని చెప్పేసి 10,000 రూపాయలు జగన్ గారు చేశాడు ఆటో వాడికి. ఇప్పుడు ఆర్టీఓ అవుతాడు, నీ ఖాతా అంటాడు, బ్రేకర్స్ పెట్టి అవుతాడు, నీ టైర్లు బాగుండే, ఇంజిన్ బాగుందా, ఏ లోడ్ వేసుకెళ్తావు అంటాడు. ఇవన్నీ కూడా అడిగిన తర్వాత జగన్ గారు 10,000 రూపాయలు ఇచ్చాడు. రైలు కోడు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల పరిస్థితి నెంబర్ 1 ఉంది. జగనే వస్తాడు. ఎందుకని? ఆయన చాలా చేశాడు పేదవాళ్ళకి. చంద్రబాబు నాయుడు హయాంలో 70 రూపాయల కోసం ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయి చచ్చిపోయి చాలా ముసలు. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాడు చిరునవ్వుతో. జగన్ వచ్చి పలకరిస్తున్నట్టు ఆనందంగా ఉంది మాకు. ఇక్కడ జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకి ఎందుకు ఓటు వేయాలి? అసలు ఆయన చెప్పినట్టు చేశాడు కాబట్టి. చెప్పినట్టు నవరత్నాలు మొత్తం నెరవేర్చాడు. ఒకడు కూడా తప్పలే. ఆయన చెప్పినట్టు చేశాడు. అయితే ఇక్కడ మురళీకృష్ణ గారికి నరేంద్ర గారికి పోటీ ఎలా ఉంది? ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ తరఫున చేస్తారు. అమ్మడి మురళీకృష్ణ గారు ఎందుకు గెలవాలి? ఆయన చేశారు కదా. ఆయన తరఫున జగన్ గారి తరఫున చేస్తే చాలా చేశారు కదా. ఆయన తరఫున ఎవరైనా గెలుస్తారు అంతే. జగన్ చూడటానికి జగన్ మంచి పని చేస్తున్నాడు. కమ్మారు వాళ్ళది వయస్సు. జగన్ వీడు వస్తే నరేంద్ర వస్తే కాళ్ళ కింద తొక్కుతారు. జగన్ వస్తే అన్నం పెడతాడు.
ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా మంది డబ్బులు తీసుకొని వచ్చారని చెప్పి ఎవడన్నాడు? అన్నవాడు ఎవడో తీసురా, నా దగ్గరికి తీసురా. ఎవడో కాదు, డబ్బులు ఇస్తున్నారు అన్నవాడు తీసురా నా దగ్గరికి. నువ్వు అన్నావు కదా, నువ్వు తీసురా. అది ఇక్కడ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చాలా మిన్నగా ఉందని చెప్తున్నారు. మనకేం చెప్తావు? మా జగనే కావాలి. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్ వేసుకొని లటక్కని చీట్లో కూర్చుంటావా? ఆ ఫ్యాన్ లేకపోతే ఆడ కూర్చుంటావు చెప్పు. అయితే ఇక్కడ ఈ పొన్నూరు నియోజకవర్గంలో మురళీకృష్ణ నరేంద్ర వీళ్ళిద్దరు ఎవరైతే మురళీకృష్ణ ఎందుకని అంతే కావాల్సింది మాకు. మురళీకృష్ణ ఎందుకు గెలవాలి అసలు? ఇప్పుడు గెలవాలి, గెలిస్తేనే ఉంది.